వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. ఇవాళ కూడా మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము. ఎందులో నుంచి అయితే మనం ఒక మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేయవచ్చు. అండ్ ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఇలాంటి ఇన్కమ్స్ అనేది జనరేట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో మనం చేస్తున్నాము. అండ్ వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. సో తప్పకుండా దీన్ని మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక వెబ్సైట్ వచ్చేసి గ్రాఫీ.com అనమాట. సో గ్రాఫీ.com అని మీరు గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేస్తే ఇలాంటి ఒక వెబ్ పేజ్ మీ దగ్గరకు వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఈ వెబ్సైట్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇది మెయిన్లీ ఎవరికైనా ఒక ఇండివిజువల్ కాంటెంట్ క్రియేటర్కి లేదా ఒక పెద్ద కాంటెంట్ ఏజెన్సీకి వాళ్ళకి చాలా మంచిగా ఇది పనికొస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్పర్టీస్ ఉంటుందో వాటిని వీళ్ళు ఇక్కడ మానిటైజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఏంటంటే ఇక్కడ మీ కోర్సెస్ కావచ్చు, మీ ఎక్స్పర్టీస్ కావచ్చు. సో ఎక్స్పర్టీస్ అంటే మీ కన్సల్టేషన్ కావచ్చు. సో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ మీ సర్వీసెస్ ఇక్కడ ఇస్తూ ఏంటంటే సైడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. చాలామందికి కూడా ఇక్కడ ఏంటంటే ఏదో ఒక స్కిల్ ఉండే ఉంటుంది. ఏదో ఒక కేటగిరీలో ఏదో ఒక సెక్టర్లో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళకొచ్చిన ఒక మంచి స్కిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఒక కోర్స్ రూపంలో క్రియేట్ చేసుకొని ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు ఒక సెపరేట్ యాప్, ఒక సెపరేట్ వెబ్సైట్ అవన్నీ కూడా క్రియేట్ చేసి ఇస్తారు. మీరు మీ సోషల్ మీడియా యాడ్స్ ద్వారా లేదా మార్కెటింగ్ ద్వారా ఎవరైతే ఆడియన్స్, ఎవరైతే స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తారో మీ వెబ్సైట్ మీదకి, మీ యాప్ మీదకి డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి కోర్సెస్ అనేది వెబ్సైట్ ద్వారా బై చేసుకుంటారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారి ఒక 1-2 అవర్స్ కోర్స్ అనేది క్రియేట్ చేసి ఎప్పుడైతే రికార్డ్ చేసి పెట్టుకుంటారో ఆ కోర్స్ అనేది మీకు ఒక లైఫ్ టైం యాసెట్లా అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ ఒక్కసారి మీరు కోర్స్ క్రియేట్ చేసిన దాన్ని మీరు 10 సంవత్సరాలు కూడా దాన్ని అమ్ముకోవచ్చు. ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇయర్లీ అప్డేట్స్ అనేది మీరు దాంట్లో యాడ్ చేసుకుంటూ ఒక్కసారి క్రియేట్ చేసిన యాసెట్తో ఏంటంటే లైఫ్ టైం అర్నింగ్స్ అనేది మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అలానే డిజిటల్ ప్రోడక్ట్స్ కావచ్చు, అలా చాలా ఉన్నాయన్నమాట. సో గ్రాఫీ.comని చాలామంది పెద్ద పెద్ద కాంటెంట్ క్రియేటర్స్ కూడా వాడుతున్నారు. వీళ్ళ ద్వారా ఒక వెబ్సైట్, ఒక యాప్ క్రియేట్ చేసుకొని అది కూడా ఒక మినిమల్ ఫీజ్లో, ఒక మినిమల్ ఛార్జెస్లో అనమాట. చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ కూడా దీన్ని వాడుతూ ఒక మంచి సైడ్ ఇన్కమ్, సైడ్ బిజినెస్ అనేది వాళ్ళు ఇక్కడ జనరేట్ చేసుకున్నారు. సో మీరు కూడా ఇక్కడ ఆబ్వియస్లీ దీన్ని యూస్ చేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రోడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అంటే చూడొచ్చు. ఇక్కడ కోర్సెస్ కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు. సో కోర్సెస్లో ఏంటంటే డైరెక్ట్గా మెంబర్షిప్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఉంది. అది ఎలా అయితే మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదైనా ఎక్స్క్లూజివ్ మనం షో చూడాలి, ఏదైనా మూవీ చూడాలి అంటే ఎలా అయితే అక్కడ మనము ఒక మెంబర్షిప్ తీసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా మీ మెంబర్షిప్ అనేది మీరు ఇక్కడ ఆఫర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా కొన్ని వెబినార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్సెస్ వద్దు అనుకుంటే లైవ్ వెబినార్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆ వెబినార్స్లో ఏంటంటే కొన్ని మాస్టర్ క్లాస్ లాంటివి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్లో అయితే మీకు ఎక్స్పర్టీస్ ఉంటుందో, ఏదైతే మీకు స్కిల్ బాగా వచ్చో దాంట్లో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా లాస్ట్కి వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్ అనమాట. సో డిజిటల్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక పీడిఎఫ్ కావచ్చు, ఒక ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రోడక్ట్స్ కిందికే వస్తాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, అప్పుడు మీ ఒక క్రియేటివిటీని మీరు ఒక ఫోటోలో దాన్ని క్రియేట్ చేస్తే అది మీ డిజిటల్ ప్రోడక్ట్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక ఫీల్డ్ గురించి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ అంతా కూడా మీరు ఒక 50-100 పేజెస్ పీడిఎఫ్లో రాశారు, అది మీ యొక్క డిజిటల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మధ్య ఆన్లైన్లో చాలా బాగా సేల్ అవుతున్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే దీని గురించి కూడా మీరు బాగా రీసెర్చ్ చేయవచ్చు. సో డిజిటల్ ప్రోడక్ట్స్ అనేది కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా టెలిగ్రామ్ కమ్యూనిటీని కూడా మీరు ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనేది వీళ్ళ దగ్గర నుంచి మీరు సలహా తీసుకొని దాని మీద కూడా మీరు ఇక్కడ పని చేయవచ్చు. సో ఇలాంటి చాలా వీళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయన్నమాట. 1 కాదు 2 కాదు 3-4 ఐడియాస్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గ్రాఫిక్ అసిస్ట్ అని వీళ్ళ దగ్గర ఒక టూల్ ఉంది. ఆ టూల్ని కూడా మీరు వాడుకోవచ్చు. అది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. సో ఆటోమేషన్ టూల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ట్రాఫిక్, ఏదైనా ఆడియన్స్ మీ వెబ్సైట్ మీదకి వచ్చేసి ఏదో ఒక పని వల్ల ఆ వెబ్సైట్ నుంచి మళ్ళీ వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ ఈమెయిల్స్కి, వాళ్ళ టెక్స్ట్కి, వాళ్ళ వాట్సాప్కి మెసేజెస్ అనేది వెళ్తూ ఉంటాయి. మీ బ్రాండ్ గురించి వాళ్ళు ఏంటంటే ఆటోమేషన్ చేసేసి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు, మీరు ఇంతకుముందు మా వెబ్సైట్ మీదకి వచ్చారు, మీకు ఏదైనా సర్వీస్ కావాలి అంటే మళ్ళీ మీరు ఫ్రీ టైంలో ఈ వెబ్సైట్కి వచ్చేసి మీకు కావాల్సిన సర్వీస్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో అలాంటి ఆటోమేషన్ టూల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ వైపు నుంచి ఒక వెబ్సైట్, పర్సనల్ వెబ్సైట్ అండ్ ఒక మొబైల్ అప్లికేషన్ ఏదైతే మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకోసం ఒక యాప్ అనేది వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. దాని తర్వాత సేల్స్ ఇన్సైట్ అండ్ మార్కెటింగ్ టూల్స్ అనమాట. ఇప్పుడు వెబ్సైట్ అండ్ యాప్ అనేది డిజైన్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది అవసరం పడుతుంది. సో మార్కెటింగ్ కోసం కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత మరి ఎప్పుడైతే
సేల్స్ ఫనల్ దేనైతే అంటారో ఆ సేల్స్ ఇన్సైట్‌లో మీరు చూడొచ్చనమాట. సేల్స్ ఫనల్ అంటే ఏంటి అంటే ఒక 1000 మెంబర్స్ మీ వెబ్‌సైట్‌కొచ్చారు. అందులో నుంచి ఒక 500 మెంబర్స్ యాడ్ టు కార్ట్ చేశారు. మరి 500 మెంబర్స్ నుంచి లాస్ట్‌కి ఒక 100 మెంబర్స్ డైరెక్ట్‌గా పర్చేస్ చేశారు. సో, ఇలా ఒక ఫనల్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ఫనల్‌ని సేల్స్ ఇన్సైట్స్‌లో వాళ్ళు మీకు క్లియర్‌గా చూపిస్తారు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది కొనుక్కున్నారు? ఎవరైతే కొనుక్కోలేదో మరి వాళ్ళకి మీరు నెక్స్ట్ టైమ్ ఎలా పిచ్ చేయగలుగుతారో అవన్నీ కూడా వీళ్ళిక్కడ మనకు సేల్స్ ఇన్సైట్‌లో ఇస్తారనమాట. దాని తర్వాత థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అంటే రేజర్ పే కావచ్చు, పేమెంట్ సొల్యూషన్స్ కోసం, పేమెంట్ గేట్‌వే కోసము అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది ఒక సెక్యూర్ ప్లాట్‌ఫార్మ్ అని వాళ్ళిక్కడ చెప్తూ ఉన్నారు. సో, ఇది ఇవాళ మనం మాట్లాడుకున్న గ్రాఫీ డాట్ కామ్ ఏదైతే ఉందో ఒక చాలా మంచి వెబ్‌సైట్ అనమాట. చాలామంది కూడా వీళ్ళతో అసోసియేట్ అయ్యేసి ఒక మంచి ఇన్‌కమ్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ చేస్తూ ఉన్నారు. సో, తప్పకుండా మీరు కూడా దీని గురించి ఒకసారి చెక్ చేయండి, రిసర్చ్ చేయండి. ఒకవేళ మీకు ఇది నిజంగానే ఒకవేళ మీరు ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే తప్పకుండా దీనిలో మీరు ఏదైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సైడ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.